వరలక్ష్మి వ్రతం మొట్టమొదటిసారి ఎవరు చేశారో మీకు తెలుసా? అసలు వరలక్ష్మి వ్రతం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి. పసిడి కాంతులు విరచిమ్ముతున్న వేళ తులసి వనం మధ్యన సుగంధ పుష్పాలతో అలంకరించబడిన ఆ మణిమంటపంలో శ్రీ మహాలక్ష్మీదేవి తేజస్సు వెదజల్లుతున్నది. ఆమె కన్నుల్లో కరుణా సముద్రం పరవళ్లు తొక్కుతుంది. ఆమె చిరునవ్వు కోటి చంద్రుల కాంతిని మించినది. వెండి వెలుగు వంటి కాంతివంతమైన పాదాలు బంగారు కమలాలపై నెమ్మదిగా నడుచుకుంటూ ఈ భువిపైకి శ్రీ మహాలక్ష్మి తల్లి అడుగుపెట్టే క్షణం ఈ జగత్తులో శాంతి, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు ప్రవహిస్తాయి. ఇంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని మొదటగా ఎవరు చేశారో మీకు తెలుసా? కొన్ని వేల సంవత్సరాల కిందట మగధ దేశంలో చారుమతి అనే ఓ భక్తురాలు ఉండేది. ఆమె చాలా భక్తిగా, స్నేహంగా సాధారణ జీవితాన్ని గడిపేది. ఒకరోజు ఆమెకు లక్ష్మీదేవి కలలో ప్రత్యక్షమై ఈ విధంగా పలికింది. ఓ చారుమతి, నీవు నన్ను పవిత్రమైన హృదయంతో ఆరాధిస్తున్నావు. నీవు శ్రావణమాస శుక్రవారం నాడు నన్ను వరలక్ష్మిగా పూజించు. నీకు సకల శుభాలు, ఐశ్వర్యం, ఆనందం లభిస్తాయి. నీతో పాటు ఇతరులు కూడా చెయ్యగలిగేలా చెప్పు. ఆ తర్వాత చారుమతి తన తోటివారితో కలిసి ప్రతి సంవత్సరం అమ్మవారిని పూజించి అనేక ఆశీర్వాదాలు పొందింది. అప్పట్నుంచి ఈ వ్రతం ఇంటింటా పండుగలా జరుపుకుంటున్నారు. అందుకే ఈ వ్రతం జరుపుకునే పద్ధతిని ప్రతి స్త్రీ తన వారసులకు నేర్పించి వరలక్ష్మి వ్రత సంకల్పాన్ని చేయించాలి. వ్రతం రోజు ఇంటిని శుభ్రం చేసి పూలు, పసుపు, కుంకుమ, మామిడి తోరణాలతో ఇంటిని అలంకరిస్తారు. లక్ష్మీదేవిని పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకిస్తారు. అమ్మవారిని నవరత్నాల హారాలు, పట్టు వస్త్రాలతో అలంకరిస్తారు. సహస్రనామాలతో అమ్మవారిని పూజిస్తూ మంగళహారతులు ఇస్తారు. పూజ తరువాత వాయినాలు సమర్పించి పెద్దలకు నమస్కరించి ప్రసాదం పంచుకుంటారు. సకల భాగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించడానికి శ్రీ మహాలక్ష్మి ఆ ఇంటిలోకి అడుగు పెడుతుంది అని ఎందరో భక్తుల విశ్వాసం. వరలక్ష్మి అమ్మవారు ఆ ఇంటిని కంటికి రెప్పలా కాపాడుతుంది. శ్రీ వరలక్ష్మి వ్రతం తరతరాలుగా మహిళల ఆత్మ విశ్వాసాన్ని, కుటుంబ బంధాన్ని, భక్తిని చూపించే ఓ పవిత్ర పద్ధతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను చూడాలంటే ఈరోజే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధర్మ లెజెండరీ క్రానికల్స్.